श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। प्रिया दिव्यात्म स्वरूपुलारा, శ్రీమద్భాగవత సత్సంగానికి స్వాగతం. కృష్ణం నారాయణం వందే, కృష్ణం వందే వ్రజప్రియం, కృష్ణం ద్వైపాయనం వందే, కృష్ణం వందే వృథా సుతం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం, దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం, ద్వైపాయనో విరహకాతర ఆజుహావ, పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః, తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. సర్వభూతహృదయం మునిమానతోస్మి. ప్రియా దివ్యాత్మ స్వరూపులారా, నైమిషారణ్యంలో సూత మహర్షి శౌనకాది మునీంద్రులకు శ్రీమద్భాగవత మాహాత్మ్యాన్ని వివరిస్తూ ఉన్నారు. నిన్న మనం కథ చెప్పుకున్నాం, గుర్తుంది కదూ. దుందుకారుడు పాపం, అతని దుశ్చేష్టలకు, దుందుకారుడి యొక్క దుశ్చేష్టలకు తండ్రి కాస్త యాత్రలకు వెళ్ళిపోయారు. తల్లి కాస్త అతడు వేధించే వేధింపులకు భరించలేక పాపం నూతిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఇక ఆపై వాడు ఏం చేశాడు అని మనకి ఏం చెబుతారు మహాత్మ్యం సంస్కృత భాగవతంలో వ్యాస భగవానుడు. ఒక వ్యక్తి తనకున్నటువంటి మానవత్వాన్ని కొద్దిగా కూడా గుర్తుంచుకోకుండా పశువు కన్నా హీనంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అయితే ఆ ప్రవర్తనకు ఫలితము అనుభవించినప్పుడు గానీ తెలియదు. ఈ 5 వేశ్యలను పెట్టుకున్నాడు అని చెప్పాం కదా. ఆ 5 ఇతన్ని చాలా వేధిస్తున్నారు. అతడు తల్లిని వేధించాడు, తండ్రిని హింసించాడు, వారిద్దరూ వెళ్ళిపోయారు. ఇక ఇప్పుడు వాళ్ళ 5 వీడిని వేధిస్తూ ఉన్నారు. ఏమిటి అంటే, మాకు ఫలానా నగలు కావాలి, ఫలానా బట్టలు కావాలి, నువ్వు రాజా ఆస్థానం నుండే తెస్తావో లేక ఎక్కడ దొంగతనం చేస్తావో మాకు తెలియదు, మాకు ఇవి కావాలి, లేకపోతే మేము బ్రతకలేము అని అంటే, వాళ్ళన్నవన్నీ తీర్చడం కోసం రాజాంతఃపురం నుండి కూడా దొంగతనం చేసి తీసుకొచ్చాడు. అప్పుడు వాళ్ళ 5 చాలా దుష్ట స్త్రీలు కావడంతో 5 ఐకమత్యంగా ఉంటారండి. ఆశ్చర్యం ఏమిటంటే, ఎవరికి వారే యమునా తీరేగా ఉండరండి. 5 కలిసికట్టుగానే ఉంటారు. అటువంటి 5 కలిసి ఆలోచన చేశారు. రాజాంతఃపురం నుంచి కూడా దొంగతనం చేసి తీసుకొచ్చాడు కాబట్టి ఏదో ఒక రోజు రాజుగారికి వార్త తెలిసిపోతుంది, తక్కువ సమయంలోనే. తెలిసినప్పుడు వాణ్ణి తీసుకువెళ్తారు, వాణ్ణి విడిచిపెట్టరు, చంపుతారు, వాడితో పాటు మనల్ని కూడా చంపేస్తారు. అంచేత మనం ఏం చెయ్యాలి, ఇతన్ని మనమే చంపేస్తే పోతుంది అని అంతటి దుశ్చర్యకు పాల్పడ్డారు. ఎలా చంపారు అంటే అది మనకి భాగవతంలో చాలా చక్కగా వివరంగా వర్ణించారు. ఏమిటి అంటే, వాడు నిద్రపోతూ ఉన్నాడు, బాగా మత్తు పానీయాన్ని సేవించి ఉన్నాడు. నిద్రపోతూ ఉన్నటువంటి వాడికి కాళ్ళు చేతులు కట్టేశారు, మెడకు కూడా తాడు వేసి కట్టేశారు. గట్టిగా ఆ తాడుతో నులివేసరికి ప్రాణాలు ఇంకా పోలేదు. వాడు కూడా చాలా బలిష్ఠుడు. అంతేకాదండి, దుర్మార్గుడు పాపాత్ముడు తొందరగా పోడు అంటారు కదా. అంతది వీళ్ళు ఏం చేశారంటే, ఏంటి మనం ఎంత చేసినా వీడు చావటం లేదు అని కొన్ని
రగులుతూ ఉన్నటువంటి నిప్పు కణాలను తీసుకొచ్చి ముఖం మీద పోశారు. ఇక పాపం ఆ అగ్నికి వాడు తట్టుకోలేక విలవిల్లాడి మొత్తానికి ప్రాణాన్ని కోల్పోయాడు. ఎవడు? దుందుకారుడు. అలా ప్రాణాలు కోల్పోయినటువంటి వాడిని వీళ్ళు ఏం చేశారు అంటే గొయ్యి తీసి గోతులో కప్పెట్టేశారు, ఎవరికీ తెలియకుండా ఉండాలని. ఇక ఆ నగలు గట్రా అవన్నీ తీసుకుని పరారైపోయారు. సరే, ఇలా చనిపోయినటువంటి వీడు పరిస్థితి ఏమిటి అని అంటే, ఆ 10 రోజులు ఎంతగా తిరిగాడు అంటే ఆ ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలందరూ భయపడ్డారు అంటారు. అందుకనే ఒక జీవి వెళ్ళిపోతే ఆ జీవిని ఉద్దేశించి ఏదో ఒకటి సమర్పించకపోతే అతడికి, ఆ జీవికి విముక్తి ఎలా కలుగుతుంది? కలిగే వీల్లేదు. ఆ 10 రోజులు తిరిగాడు, ఇక తర్వాత కూడా తిరుగుతూనే ఉన్నాడు. ఎలా? గాలిలో గాలిగా, ధూళిలో ధూళిగా. ఎవరైతే అశుభ్రంగా ఉంటారో, ఎవరైతే మానసిక బలహీనంగా ఉంటారో వాళ్ళని పట్టి పీడిస్తూ ఉంటాయి ఎవరైతే ఆత్మహత్యో లేకపోతే హత్యనో గావింపబడినటువంటి జీవులు. సరే, ఈ వార్త ఎక్కడో యాత్ర చేస్తూ ఉన్నటువంటి గోకర్ణుడికి తెలిసింది. వెంటనే పాపం అతడు గయకు వెళ్ళి ఈ దుందుకారుడి పేరు చెప్పి గయలో శ్రాద్ధ పిండాన్ని చేశారు. చేసిన తర్వాత మరలా ఉత్తరాది నుండి దక్షిణాది యాత్రకు ఆయన వచ్చారు. వచ్చినప్పుడు ఈ దక్షిణాదిలో కదండి తుంగభద్ర నదీ తటంలో ఉన్నటువంటి ఆ గ్రామానికి వచ్చారు. తన ఇల్లు ఎలా ఉంది ఏమిటి చూద్దామని వచ్చారు. ఆ ఇంటికే వెళ్ళారు. సాయంత్రం అయిపోయింది. రాత్రికి అక్కడే విశ్రమించారు. ఎవరు? గోకర్ణ. ఆశ్చర్యం ఏమిటంటే అప్పటికప్పుడే ఒక మేక రూపము, ఒక ఏనుగు రూపము, ఒక పెద్ద ఆకృతిగాను ఇలా అనేక రూపాలు ధరించి ఇతన్ని భయపెడుతూ ఉన్నాడు. మనకి గీతలో చెప్పారు భక్తుడి యొక్క లక్షణాలు, అదే జ్ఞాని యొక్క లక్షణాలు కూడా. యస్మాన్నో ద్విజతే లోకః లోకాన్నో ద్విజతే చయః హర్షామర్ష భయోద్వేగైః ముక్తః యః సచ మే ప్రియః. అంటే ఎవడిని చూసి లోకం భయపడదో, లోకాన్ని చూసి ఎవరు భయపడరు, ఎవరు భయోద్వేగాలకు లోను కాకుండా ఉంటారో అతడు భక్తుడు, అతడు నాకు ప్రియుడు, అతడు నాకు ఇష్టడని సాక్షాత్తు స్వామి చెప్పారు. అలాంటి సద్గుణాలు కలిగినటువంటి వాడు మహాజ్ఞాని కాబట్టి గోకర్ణుడేమీ భయపడలేదండి. ఒకసారి కమండలో ఉన్నటువంటి నీళ్లు తీసుకుని ఆ ప్రేతం మీద ప్రోక్షణ చేశారు. అప్పుడు ఆ ప్రేతం మాట్లాడుతుంది. ఆ ప్రేతాన్ని అడుగుతారు గోకర్ణుడు, ఎవరు నీవు? ఎందుకిలా ఇన్ని రూపాలు ధరిస్తున్నావు? నీవు ఏ ప్రేతానివి? అసలు ఏం చేశావు అని అడిగితే అప్పుడు పాపం మాట్లాడుతుందండి ఆ ప్రేతం. ఏమని అంటే, నీ సోదరుణ్ణి, నేను ఎవరినో కాదు, దుందుకారు. నేను చేసినటువంటి దుష్కృత్యాలకు, తల్లిదండ్రులు హింసించినందుకు, ఆ వేశ్యాలోలుండి అయినందుకు నాకు తగిన శిక్ష వేశారు. ఒక దుర్మరణానికి నేను పాల్పడాల్సి వచ్చింది. అటువంటి నాకు నీవే ముక్తి కలిగించాలి, నీకు పుణ్యం ఉంటుంది, దయచేసి నాకు విముక్తి కలిగించు అన్నాడండి ఆ ప్రేతం. అప్పుడు గోకర్ణుడు, నేను గయలో నీకు శ్రాద్ధ పిండాన్ని వేశానే, నీకు ముక్తి కలిగి తీరాలే, ఎందుకు కలగలేదు అని ఆశ్చర్యపోతారు గోకర్ణుడు. అప్పుడు వాడంటాడు, అందరికీ ఏదో చిన్న పాపాలు చేస్తే గయలో శ్రాద్ధాన్ని వేస్తే ముక్తి కలుగుతుంది, కానీ నేను చిన్న పాపాలు చేశానా? చెప్పలేదండి, ఘోరమైనటువంటి పాపాలు చేశాను. అంతే, ఇది నాకు సరిపోదు, ఏం చేస్తావో నాకు తెలియదు, నాకు విముక్తి కలిగించాల్సిందని పాపం ఏడవడం కూడా మొదలు పెట్టిందండి ఆ ప్రేతం. ఇక ఆ తర్వాత ఏం చెయ్యాలా అని ఒక్కసారి గోకర్ణుడు చేసేటటువంటి ఆ గాయత్రి మంత్రానుష్ఠాన బలంతో సూర్య గమనాన్ని ఆఫ్ చేశాడు. తుభ్యం నమో జగత్ సాక్షిన్ సూర్య ఆత్మా జగతస్థస్థుషశ్చ అని వేదం చెబుతుందండి. సూర్యుడు
ఈ జగత్తుకు అంతటికి, జగత్తులో ఉండేటటువంటి స్థావర జంగమాత్మకమైనటువంటి ప్రతి అణువుకి, ప్రతి ప్రాణికి ఎవరండి ఆత్మ? సూర్యదేవుడు. అటువంటి సూర్యదేవ నీకు నమస్కరిస్తున్నాను. ఇదిగో ఈ ప్రేతానికి ముక్తి కలగాలి, నన్నేం చేయమంటావు? నువ్వు నాకు చెప్పాల్సిందే, నీ గమనాన్ని నీవు ఆపి నాకు ఒక్కసారి దయచేసి చెప్పు అంటారండి గోకర్ణుడు. ఆశ్చర్యం. అంటే ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళండి ఫ్రెండ్లీగా ఉంటారు, వాళ్ళన్నది వీళ్ళు తీరుస్తారు, వీళ్ళన్నది వాళ్ళు చేస్తుంటారు. వెంటనే ఒక్క క్షణం ఆగి సూర్యదేవుడు చెబుతారు, శ్రీమద్ భాగవతం అనేటటువంటిది ఉంది, దాన్ని సప్తాహ విధిగా పారాయణం చేస్తే అప్పుడు మాత్రమే ఈ ప్రేతానికి విముక్తి కలుగుతుంది అని చెప్పి మరలా ఆయన గమనాన్ని ఆయన చేసుకున్నారు. ఎవరు? సూర్యదేవుడు. ఇదంతా ఎవరికి ఎవరు చెబుతూ ఉన్నారండి? సనక సనందనాదులు నారద మహర్షికి చెబుతూ ఉన్నారు అని, సూత మహర్షి సౌనకాదులకు చెబుతున్నారు అని మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే, ఎప్పుడైతే ఆ గోకర్ణుడు విన్నటువంటి అతడు అక్కడికక్కడే ఆ తుంగభద్ర నదీ తీరంలోనే అందరికీ తెలియచేశారు. ఆ శ్రీమద్ భాగవత శాస్త్రాన్ని వారు సంపాదించారు, దాన్ని పారాయణం చేయడం మొదలుపెట్టారు. అయితే వచ్చి వింటున్న వాళ్ళందరూ కంటి ముందు కనిపిస్తున్నారు. మరి పాపం వీడు ప్రేతమాయ, దీనికి ఏదో ఒక సపోర్ట్ అంటే ఆలంబన కావాలి, ఎలా ఏం చెయ్యాలి అని అనుకున్న అతడు ఒక వెదురు బొంగులో ఆవహించి వెదురు బొంగులో ప్రవేశించి ఉన్నాడు. ఎప్పుడైతే వెదురు బొంగులో ప్రవేశించి ఉన్నాడో ఇక్కడ భాగవత ప్రవచనం జరుగుతుంది. సాక్షాత్తు గోకర్ణుల వారే ప్రవచనం చేస్తూ ఉన్నారు. మొదటి రోజు అయ్యిందండి, ఆ వెదురు బొంగులో మొదటి కడుపు పగిలిందండి, శబ్దం వచ్చింది. ఏమిటా శబ్దం అందరూ చూశారు. వెదురు బొంగులో శబ్దం వాళ్ళు గమనించలేదు, కానీ జ్ఞాని అయిన గోకర్ణుడికి తెలుసు. ఎంత చేసేది ఎవరి కోసం అంటే గోకర్ణుడు దుందుకారుని నిమిత్తంగా చేస్తున్నాడు. అంతట పగిలింది, ఓహో ఫలితాన్ని పొందుతున్నాడు అనుకున్నారు. ఇక రెండవ రోజు ప్రవచనం జరిగింది. ఏ రోజుకు ఎంతెంత చెయ్యాలో కూడా దానికి విధి ఉందండి, ఒక విధానం ఉంది. అలా రెండవ రోజు పారాయణకి రెండవ కడుపు, అలా మూడవ రోజు మూడవ కడుపు, నాలుగవ రోజుకు నాలుగవ కడుపు, ఐదవ రోజు ఐదవ కడుపు, అలా 7 రోజులకి 7 కడుపులు కలిగినటువంటి వెదురు బొంగును ఆశ్రయించి ఉన్నటువంటి ఆ ధుందుకారుడికి ముక్తి కలిగింది. అందరూ చూస్తూ ఉండగా 7 రోజులు పారాయణం అయిన ఆ సాయంత్రం ఇది పూర్ణాహుతి అన్నప్పుడు ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమయ్యాడు. అంతే కదండి, విమానం వచ్చిందండి. హరిదాసుల విమానాన్ని తీసుకుని వచ్చారు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. అప్పుడు గోకర్ణుడు అడుగుతారు, ఏమిటి మీరు దేనికొచ్చారు అని అంటే, ఇదిగో మీరు చేస్తున్నటువంటి ఈ కథా సుధా రసాన్ని గ్రోలినటువంటి ఆ ప్రేతం ముక్తమై విముక్తమై విశుద్ధమై వినిర్మలమై ఉన్నాడు, అంచేత అతన్ని తీసుకువెళ్ళడం కోసం వచ్చాము. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అడిగారు, మేము కూడా విన్నాం కదా, మరి మాకు కూడా విమానం ఉందా, విమానంలో ఎక్కొచ్చా అని అంటే హరిదాసులు అంటారండి, లేదు లేదు, పాపం అతడు 7 రోజుల నుండి ఉపవాసం, ప్రేతం కదండి మనం ఉండలేము, కానీ అతను ఉన్నాడు. ఒకటి ఉపవాసం ఉన్నాడు, రెండవది పశ్చాత్తాపంతో విన్నాడు, మూడవది చేసినటువంటి ఈ కృత్యాలు ఇన్ని చేశానే, ఏం చేస్తే సాక్షాత్తు సూర్య భగవాను నుండి విన్నటువంటి మా సోదరుడు నా కోసం ఎంత కృషి చేస్తున్నాడు అనేటటువంటి ఆవేదనతో, తత్పరతతో, ఆరాధనతో, భక్తితో, ప్రపత్తితో వింటున్నాడు ఎవరు? ధుందుకారు. ఇన్ని కారణాలుగా, అంతేకాదండి శ్రవణం అయిన వెంటనే మననం కూడా చేస్తున్నాడు అని ఆ హరిదాసులంతా తెలియచేస్తారు. శ్రవణము మననము. ఇక నిధిధ్యాసనంలో కూడా ఆయనకి చాలా సహజంగా ఉంది. ఎందుకనో తెలుసా? చాలా విరక్తి కలిగింది కాబట్టి. విరక్తంగా మనస్సు ఉన్నప్పుడు ఎంత సులభంగా అంతర్ముఖమవుతుందండి, భగవంతుని వైపు వెళుతుంది, లేదా
మన హృదయంలో ఉన్నటువంటి ఆత్మ వైపు లేదా పరమాత్మ వైపు కూడా వెళుతుంది. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితం అని చెప్పారే శ్రీకృష్ణ పరమాత్మ. ఈ మూడు ఒక్కటే. జ్ఞానము ఇదిగో వింటున్నాడు, తెలుసుకుంటున్నాడు. జ్ఞానం జ్ఞేయం తెలుసుకునుట అనేటటువంటి ఈ జ్ఞానం ద్వారా జ్ఞేయం ఏమిటండి? భగవంతుడే. తెలియబడినది భగవంతుడే. మరి గమ్యం ఏమిటండి అంటే ఆ భగవత్ తత్వమే గమ్యం అయ్యింది. అంచేత జ్ఞానము జ్ఞేయము జ్ఞానగమ్యము ఇవి మూడు బయట ఎక్కడో లేవు. సాక్షాత్తు గోకర్ణుల వారు శ్రీమద్ భాగవతం యొక్క మహాత్మ్యాన్ని లేదా ఆ 7 రోజులు ప్రవచనం చేసి భగవంతుడు భాగవతుడు ఇద్దరి యొక్క మహిమలను వినిపించేసరికి శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసినటువంటి ఈ దుందుకారుడికి విముక్తి కలిగింది. అప్పుడు అందరూ అతడికి నమస్కారం చేశారు. మరి మేమంతా ఎప్పుడు అని వారు అన్నారు. గోకర్ణుడు అంటారు, మరి మేమెప్పుడు అని హరిదాసుల్ని అడిగితే వాళ్ళు చెబుతారు. మహానుభావ, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ తమని గోలోకానికే తీసుకుని వెళతారు. ఇంకా మీరు ఇక్కడ ఉండి ఎంతో మందిని ఉద్ధరించాల్సి ఉంది అని చెబుతారు. అందుచేత హే నారదా, ఈ శ్రీమద్ భాగవతాన్ని నీవు వెళ్ళి ఎక్కడ ఉన్నారో అక్కడ వాళ్ళందరినీ ఒక చోట చేర్చి, అది కూడా చెబుతారండి, హరిద్వార్లో ఆనంద ఘాట్ దగ్గర చక్కగా ఇదంతా సమావేశపరిచి నీవే సాక్షాత్తుగా ఆ శ్రీమద్ భాగవత ప్రవచనాన్ని చెయ్యి, పారాయణం చెయ్యి. తద్వారా తప్పనిసరిగా ఫలితం కలుగుతుంది అని చెబుతూ ఆ భాగవతం యొక్క విశేషాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. నృణాం జన్మ సహస్రేణ భక్తౌ ప్రీతిర్హి జాయతే. ఒక భక్తి యందు ప్రీతి కలిగింది అంటే నృణాం జన్మ సహస్రేణ, వేలాది వేల జన్మలలో చేసుకున్నటువంటి పుణ్యకర్మ ఫలము వల్ల భక్తి కలుగుతుంది మనుష్యులకి. అంతేకాదు కలౌ భక్తి భక్త్యా కృష్ణ పురస్థిత. ఈ కలికాలంలో భక్తి 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 చేత మాత్రమే శ్రీకృష్ణ పరమాత్మ నీ ముందు ఉంటాడు. ఆయన మన ముందు ఉన్నాడండి, పక్కలో ఉన్నాడండి, వెనక ఉన్నాడండి, కింద ఉన్నాడండి, పైన ఉన్నాడండి. కానీ ఎప్పుడు చూస్తాం మనం? మనకి భక్తి కలిగినప్పుడు చూస్తామండి. అంతటా ఆయన ముందే ఉన్నాడండి. చెప్పుకుంటున్నాం కదా, దశ దిశలా ఉన్నది అతడే. కానీ మనకే ఆ దశ పట్టే యోగం రావాలండి. ఎప్పుడు వస్తుందండి? జన్మ సహస్రేణ, వేలాది జన్మలలో చేసుకున్నటువంటి ఆ సత్కర్మ ఫలము కాస్త భక్తి యందు ప్రీతి కలుగుతుంది. ఏమా భక్తి? భగవద్భక్తి యందు ప్రీతి కలుగుతుంది. తద్వారా అప్పుడు మాత్రమే దీన్ని శ్రవణం చేయాల్సిన రీతిగా శ్రవణం చేస్తాడు అని చెబుతూ ఉన్నారండి. ప్రళయం హి గమిష్యంతి శ్రీమద్భాగవతధ్వనే కలే దోషా ఇమే సర్వే సింహ శబ్దాత్ వృకాయివ. ఈ భాగవత ధ్వని వల్ల అంటే భాగవతం యొక్క మహాత్మ్యాన్ని వివరిస్తూ ఉన్నారండి ఇంకా సనక సనందనాలు. ఏమిటి అని అంటే, ఈ కలికాలంలో వచ్చేటటువంటి ఏ ప్రళయాలైతే ఉన్నవో అవన్నీ శ్రీమద్ భాగవతం యొక్క ధ్వని ద్వారా వెంటనే అవి నశిస్తాయి అని అంటూ ఎలా ఉదాహరణ చెబుతూ ఉన్నారండి. కలేర్దోష ఇమే సర్వే సింహ శబ్దాత్మకాయివ. సింహము గర్జించనంత వరకే ఆ అరణ్యంలో ఉన్నటువంటి తోడేళ్ల గడిబిడి, తోడేళ్ల ప్రతాపం ఎప్పుడైతే గర్జించింది అంతే తోడేళ్లన్నీ తోక ముడిచిపోతూ ఉంటాయి. అలానే కలి వల్ల వచ్చేటటువంటి దోషాలు ఏవేవైతే ఉన్నావో ఆ అన్ని దోషాలు కూడా ఎప్పుడైతే శ్రీమద్ భాగవత పఠనము లేదా శ్రవణము జరుగుతుందో తద్వారా ఈ కలి దోషాలన్నీ తోడేళ్ల వలె నశించిపోతాయి, పారిపోతాయి అని చెప్పారు. వేదోపనిషదాం సారాజ్జాత భాగవతీ కథా అత్యుత్తమా తతో భాతి పృథక్భూత ఫలాకృతి.
వేద ఉపనిషత్తుల యొక్క సారము నుండి ఆవిర్భవించినటువంటిది ఈ భాగవతీ కథ. అందుకని దీనికి ఇంత ఫలితం వచ్చింది. అతి ఉత్తమా భాతి, వేదముల కన్నా ఉపనిషత్తుల కన్నా అంటే వేదాంతముల కన్నా ఎందుకు ఇంతటి ఉత్తమ స్థితి పొందింది అంటే దాని యొక్క సారాంశమే ఇది. కాబట్టి పృథక్భూత ఫలాకృతి, వాటి నుండి వేరుపడి ఒక పండు వలె. కొన్ని పళ్ళు చూడండి, లోపల పిక్క ఉండదండి, పైన తొక్క ఉండదండి, అంటే తొక్కతో సహా తినవచ్చు అనమాట. పిక్కలేని పండు, తొక్క లేని పండు. కొన్నింటికి మనం అరటి పండు అయితే తొక్క తీయాలండి, యాపిల్ పండు అయితే తొక్క తీయనక్కర్లా. యాపిల్లో ఇంకా చిన్న చిన్న గింజలు ఉంటాయండి, ఆ విత్తులు మనం తీసేస్తామండి. ఇక్కడ భాగవతము అనేటటువంటి ఈ ఫలంలో విత్తులు లేవు, తొక్క లేదు, తొక్కులు లేవు. మొత్తం పూర్తిగా ఆస్వాదన చెయ్యవచ్చు, మొత్తం అంతా రసమే ఉంది అని తెలియజేస్తూ, ఏ రీతిగా పాలల్లో ఉన్నటువంటి నెయ్యిని వేరు చేసి ఉన్నదో దాన్ని తినడం చాలా తేలిక. అదే పాలల్లో ఉన్నట్టు నెయ్యిని తీయాలంటే చాలా ప్రాసెస్. పాలు కాయాలి, తోడు వెయ్యాలి, దాన్ని మళ్ళా చిలకాలి, చిలికితేనే వెన్న వస్తుంది, మళ్ళా ఆ వెన్నని కాయాలి. కానీ ఇక్కడ భాగవతం అనేటటువంటిది వేదములు ఉపనిషత్తులు అనేటటువంటివి పాల వంటివి అయితే, ఆ పాలను చాలా చేసిన తర్వాత వచ్చినటువంటి కాచినటువంటి నెయ్యి ఎటువంటిదో శ్రీమద్ భాగవతం అనేటటువంటిది అటువంటిది అని చెబుతూ, ఇక్షూణా మధ్య శర్కర, చెరకు గడ ఉంది, చెరకు గడలో ఎక్కడ కొరికినా తీయగానే ఉంటుంది, కానీ కొరకాలి అంటే అందున ఇప్పుడు మనకున్న ఈ పళ్ళతో చెరుకు గడ కొరికామనుకోండి, పళ్ళు విరిగిపోతే కదా చెరుకు గడ, తొక్క రాదండి. చిన్నప్పుడు బాగా తినేటటువంటి మనకే ఇప్పుడు పరిస్థితి ఏమిటండి, ఏదో చెరుకు పోసుకుని మొక్క తింటే కూడా ఏమో ఏ పళ్ళు విరిగిపోతాయో అనే పరిస్థితి. అంచేది ఇక్కడ భాగవతము అనేటటువంటిది చెరకు గడలోని రసము తీసి చక్కెరగా తయారైనటువంటిది మనకి ఇస్తే ఎంత చక్కెరైనా అలా హాయిగా నోట్లో పోసుకోవచ్చు కదండి, గుప్పెడు పంచదార. అంతేకాదండి, పంచదారలాగా ఎలా పోసుకుంటే ముక్కులోకి వెళుతుందో నోట్లోకి వెళుతుందో ఇబ్బంది. ఆ పంచదారనే పాకం పట్టి అందమైన షేప్ లో తీశారనుకోండి, అదొక ఏనుగు, అదొక గొల్లభామ, అదొక శ్రీకృష్ణుడు. అలా అంతటి వేదాంత సారము కాస్త అందమైన ఆకృతి ధరించిందండి సచ్చిదానంద స్వరూపం. ఏమా అందమైన ఆకృతి, కృష్ణం వందే వ్రజప్రియం, ఆ వ్రజవాసులందరికీ ప్రియాన్ని కలిగించినటువంటి కృష్ణావతారాన్ని, కృష్ణ ఆకృతిని ధరించి ఉన్నటువంటిది అని చెబుతూ ఈ భాగవతం యొక్క విశేషాన్ని జీవచ్చవో నిగదిత సతు పాపకర్మ ఏన శ్రుతం సుఖకథా వచనం న కించిత్ ధిక్తం నరం పశు సమం భువి భార రూపం ఏవం వదంతి దివి దేవ సమాజ ముఖ్యా. ఎవరైతే ఈ భాగవతాన్ని ఒక్కసారి కూడా వినలేదు వాళ్ళు జీవోత్సవం కింద లెక్క కట్టేస్తారటండి. దేవతల లెక్క కట్టేస్తే ఇంకేం చెప్తారండి, జీవోత్సవ నిగదిత. ఎందుకని, ఒక్కసారి కూడా శుక కథ వచనం నకించితు, శ్రీ శుక మహర్షి యొక్క ముఖారవిందము నుంచి వెలువడినటువంటి ఈ భాగవతామృతాన్ని వాడు గ్రోలకపోతే అతడు సతు పాపకర్మ, అతడు పాపాత్ముడు, పాపకర్మ చేసుకున్నటువంటి వాడు. అటువంటి వాడికి ధిక్తం, వాడికి ధిక్కార మగుగాక, చీత్కార మగుగాక అని చెబుతూ పశు సమం భువి భార రూపం, వాడు పశువుతో సమానమైనటువంటి వాడు, అంతేకాదు ఈ భూమికి భారమైనటువంటి వాడు అని అంటూ ఏవం వదంతి, ఈ రీతిగా చెబుతూ ఉన్నారు. ఎవరండి, దివి దేవ సమాజ ముఖ్య, ఆ దేవతాలోకంలో ఉన్నటువంటి దేవతలందరూ ఇలా అంటున్నారు అన్నారండి. సరే, ఇక్కడ మనకి నారద మహర్షి మొదలు పెట్టారు. హరిద్వార్లో ఉన్నటువంటి ఆనంద ఘట్టం దగ్గర భక్తిమాత, అలానే జ్ఞాన వైరాగ్యాలు, అలానే నదీమ తల్లులు
అందరూ పరివేష్టించి ఉన్నారు. ఇక చాలా మంది ఋషులు, మునులు, యోగులు, జానులు, జ్ఞానులు అందరూ వచ్చారు. భాగవత కథాశ్రవణం జరుగుతూ ఉందండి. అక్కడ జరుగుతూ ఉండనివ్వండి. ఇక్కడ మనం ఒక్కసారి ఆత్మదేవుడి కథ కదండి అనుకున్నాము. ఆత్మదేవుడి కథ దగ్గరికి వద్దాం. తుంగభద్ర నదీ తటంలో ఉన్నటువంటి వాడు. తుంగ అంటే మిక్కుటంగా, భద్రము అంటే శ్రేయస్సులు కలిగేటటువంటిది. ఏమిటది అంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఈ మానవ జన్మ. దానిలో ఎవరున్నారంటే ఆత్మదేవుడు ఉన్నాడు. ఇంత అనంతమైనటువంటి భద్రములను కలిగించుకోవడానికి సాధ్యమైనటువంటి శరీరం అనేటటువంటి పరికరం పెట్టి ఊరికే ఉండగా ఆయనే వచ్చాడు. అయితే వచ్చిన అతడినే మనం ఏమనుకున్నామండి, తనను తాను పరిమితంగా భావించి దేవుణ్ణి మర్చిపోయి నేను ఒక పరిమితుణ్ణి, నేను ఒక జీవుణ్ణి అయిపోయాను. అలా అయిపోయినటువంటి ఈ జీవుడికి ఏమయ్యిందండి, కామనలు మొదలైనవండి. పెళ్లి చేసుకున్నాడు, భార్య వచ్చింది, గయ్యాడో సయ్యాడో, పిల్లలు లేరు. పిల్లల కోసమని, సంతానం కోసమని ఆయన చేయనటువంటి ప్రయత్నం లేదు. అన్నీ చేశాడు, కలగలేదు, మనం విన్నాము. సరే, ఒక సాధు మహాత్ముడు పండు ఇచ్చాడు. ఇక్కడ నీవు ఎన్నెన్ని సత్కర్మలు చేసినప్పటికీ ఒక సాధువు అయినటువంటి ఒక గురువును ఆశ్రయించి ఉపదేశం తీసుకోవడమే ఆయన ఒక ఫలాన్ని ఇవ్వడు. పండిచ్చారు కదండి సాధు మహాత్ముడు, ఇతని కోరిక నెరవేరడం కోసమని ఆ పండు తీసుకున్నాడు. తీసుకున్న పండును ఏం చేశాడు ఆయన, పాపం తీసుకుని వెళ్ళి ఆ మనోరూప ధుంధులికి ఇచ్చాడు. మనస్సు అన్నింటినీ శంకిస్తూ ఉంటుంది చూడండి. ఆవిడ అనుకుంటుంది, ఏమో ఈ పండు తింటే పిల్లాడే పుడతాడో, పులే పుడుతుందో, పిల్లే పుడుతుందో. అన్ని ఆ శంకించే మనస్తత్వం ఉన్న కారణంగా ఇంతగా విపరీతంగా శంకించినటువంటి ఆవిడ ఏం చేసిందండి, చెల్లెలి సలహాతో ఆవుకు వేసింది. ఇక్కడ తీసుకున్నటువంటి మంత్రాన్ని మనస్సుకు ఇస్తే మనస్సు దాన్ని పట్టించుకోక ఏం చేస్తుందండి, వాక్కుతో అయితే జపం జరుగుతుందండి, మనస్సు కాస్త బజారు తిరుగుతుంది. ఇది మనందరికీ ఉన్నటువంటి అనుభవం. ఇక్కడ కూడా అదే జరిగిందండి. ఆవిడ ఏం చేసిందండి, ఆవుకు వేసేసిందండి. ఆవు అని అంటే ఇక్కడ ఇంద్రియములకు అని అర్థం వస్తుందండి. గో అనేటటువంటి శబ్దం గాం విందతీతి గోవింద, ఇంద్రియములను రక్షించేటటువంటి వాడు గోవిందుడు. అంచేత వాగింద్రియానికి వేసేసింది ఆవిడ, మనస్సు కాస్త దులిపేసుకుంది. పండునైతే గోవుకు వేసేసింది గాని తన సోదరి సలహాతో ఆవిడ ఇచ్చినటువంటి ఏది గర్భం వచ్చినట్టుగా నటించింది. తన సంతానాన్ని, చెల్లెల సంతానాన్ని తాను తీసుకుంది, తనకున్న ధనాన్ని చెల్లెలకి ఇచ్చింది. ఇక్కడ చూడండి, ఒక మహాత్ముడు ఇచ్చినటువంటి ఫలం కాబట్టి ఇక్కడ సత్పురుషుడు జన్మించాడు. ఆవు అయితే ఏమి, ఫలితం ఫలితమే కదా. ఈ మధ్యనే మనం వాట్సాప్ లో విన్నాం చూడండి, ఆశ్చర్యము. గోవుకి ఒక పిల్లవాడు, ఒక మనిషి ముఖం ఎలా ఉందో, ఈ నొసలు, ఈ కళ్ళు, ముక్కు, నోరు అలాగే ఉందండి ఆ గోవు ముఖం. మిగిలిన శరీరం అంతా గోవు శరీరం. ఎన్నో విద్దలు విడ్డూరాలు. ఇక్కడ గోవుకు పుట్టినప్పటికీ అక్కడ సాధు మహాత్ముడు ఇచ్చినటువంటి ఆ సత్ ఫలమేమో, తప ఫలమేమో ఆ ఫలితాన్ని అక్కడ మనకి చూపించింది. సరే, ఆమెకి ఏ రకమైనటువంటి సంస్కారము లేదండి. మనకి కూడా షోడశ 16 సంస్కారాలలో గర్భాధాన నుంచి మొదలయ్యి సీమంతమని, మళ్ళా పుట్టిన తర్వాత ఆ చెవి పోగులు కుట్టడమని, మళ్ళా యజ్ఞోపవీతం, నామకరణ, ఇలా చాలా ఉన్నవి కదా. 16 వచ్చేస్తే అలాంటిది ఏ సంస్కారము అతడికి లేదండి. ఒకవేళ సంస్కారం తంతు జరిగినా బుద్ధిలో ఎక్కడ శుద్ధి లేదండి. అందుచేత ఎన్ని దుష్కృత్యాలు చేశాడో మనకి తెలుసు. ఇక్కడ మనస్సును కూడా శాసించి మనస్సుకు ఐడియాస్ ఇచ్చేది ఎవరండి, బుద్ధి కదా, మనందరికీ తెలుసు. అందుకని ఆ బుద్ధికి బుద్ధి రావాలి అని సత్సంగం చేయడం, ఆ బుద్ధికి కాస్త పదును పెరగాలని పాఠశాలలకు పంపించడం,
కళాశాలలకు పంపించడం, విశ్వవిద్యాలయాలకి పంపించడం, బుద్ధి కోసం, అంటే బుద్ధికి బుద్ధి కోసం. అంచేత పాపం బుద్ధి లేని ఆ ధుంధుని సోదరి చెప్పడము ఆవిడ పాటించడం జరిగిపోయింది. తర్వాత వీడేం చేశాడండి, ఎంతటి మనస్సుకు పుట్టినటువంటి వాడు ఎవడు, ఏమిటి అంటే కామన, కాముకుడు. ఎంతసేపు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. వాడు కోరనిది లేదు, వాడు చెయ్యని దుష్కృత్యం లేదండి. చెబుతారు పంచపణ్య వధూమృత అని భాగవత సంస్కృతంలో వేదవ్యాస భగవానుడు చెప్తారు. ఏమిటిది అంటే పంచపణ్య, పణి అంటే దుకాణం అండి. దుకాణాల్లో తిరిగేటటువంటి 5 వేశ్యలతో చుట్టబడి ఉన్నాడు వీడు దుందుకారుడు అని. ఆ పదం గురించి మనం అర్థం ఆలోచన చేస్తే ఎంత సత్యము వాస్తవమో అనిపిస్తుంది. మనకి కూడా 5 ఉన్నారు కదండి, శబ్ద స్పర్శ రూప రస గంధం. ఇవి 5 సఖ్యంగానే ఉంటాయండి. పనులు వేరు వేరు చేసినా శబ్దం వినేటప్పుడు నేను చూడను అనలేదండి. శబ్దం వింటుంది, కన్ను చూస్తుంది, నోరు అంటుంది, తింటుంది, చేతులు కాళ్ళు మొత్తం 10 ఇంద్రియాలు కలిసే పని చేస్తాయి. 10 ఇంద్రియాల యొక్క క్రియలైనటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధములు కూడా కట్టుబాటుగానే ఉంటాయి. ఇలా 5 కలిసి ఏం చేశారు వాళ్ళు, పాపం వీడితో కావలసినవన్నీ తెప్పించుకొని వాడిని కాస్త సర్వనాశనం చేశారు. ఏమయ్యిందండి, మనస్సు కాస్త పిచ్చెక్కిపోయి ఆ మనస్సు పనికి రాకుండగా, వాడి జన్మే పనికి రాకుండగా ప్రాణాలను కూడా తీసేస్తుంది. ఎవరవి? 5 విషయములు. అంచేత 5 విషయములు విషములే తప్ప వేరు కాదు అని మనకి వివేక చూడామణిలో శంకర భగవత్పాదుల వారు కూడా మనకి తెలియజేశారు. అంచేత 5 చివరికి ఏం చేసినవండి, వాడిని హత్య చేసినవి. అలా సాధకుడైనటువంటి వాడు వాటి జోలికి పోకుండా వాటిని ఎలా మలచుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలా, సుశబ్దం, సుస్పర్శ, సురూపము, సురసము, సుగంధము ఎప్పుడైతే మలుచుకున్నాడో అతడు ఎవరండి, గోకర్ణుడు అవుతాడు. మలుచుకోలేదు, దుందుకారుడు అవుతాడు. అందుకని అంత పశ్చాత్తాపడినటువంటి దుందుకారుడు కాస్త పాపం ఆవేదనతో, ఆరాధనతో, ఆందోళనతో విన్నాడు భాగవత సప్తాహాన్ని, భాగవత మహాత్మ్యాన్ని, భాగవత సంపూర్ణ భాగవతాన్ని విన్నాడు. అంతే ముక్తుడయ్యాడు. శబ్దస్పర్శ రూప రసగంధ విషము నుండి విడుదల కలిగించేదే శ్రీమద్ భాగవతం. అందుచేత అటువంటి ఆ భాగవతాన్ని ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉన్నారండి. నారద మహర్షిని అడిగారు అక్కడ ఉన్నటువంటి వారు, మీరు ఇంతగా కృషి చేశారు కదా, చేసినప్పటికీ ఎందుకు వాటి వల్ల కలగనది దీనికి ఎందుకు కలుగుతుంది, దీనికి కారణం ఏమిటి, వివరించాల్సింది అని అంటూ, స్వకీయం యద్భవేత్ తేజః తచ్చ భాగవతే అదథాతు తిరోధాయ ప్రవిష్టోయం శ్రీమద్భాగవతార్ణవం తేనేయం వాంగ్మయీ మూర్తిః ప్రత్యక్షావర్తతే హరేః సేవనాత్ శ్రవణాత్ పాఠాత్ దర్శనాత్ పాపనాశిని. ఒకసారి శ్రీకృష్ణ భగవానుడికి ఉద్ధవుడికి జరిగినటువంటి సంవాదం. ప్రభాస తీర్థాన్ని చేరారు. ఇక అప్పుడు స్వామి అనుకున్నాడు, నేను ఇక్కడకు వచ్చి ఈ భూమిపై చేయాల్సినటువంటి కార్యక్రమం అంతా అయిపోయింది. ఎందుకు వచ్చానని చెప్పాడండి, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. 3 పనులండి. ఒకటి సాధువులని సంరక్షణ చేయడం, ఆటంకం కలిగించేటటువంటి దుష్టులను శిక్షించడం, 3వది ధర్మ సంస్థాపన. ఈ 3 చేయడం కోసం స్వామి వచ్చాడు. దుష్టులందరినీ దురుమాడాడు, శిష్టులైనటువంటి పాండవులకు పట్టాభిషేకం చేశారు. ఇక నేను వచ్చిన పని అయిపోయింది అని అనుకుని ప్రభాస తీర్థానికి వెళ్ళారు.
వెళ్ళిన తర్వాత అక్కడ ఉద్ధవుడితో చెబుతారు, ఉద్ధవ, మరి నేను వచ్చిన పని అయిపోయింది, నేను నా స్వధామానికి వెళతాను అన్నారు. అంటే ఉద్ధవుడు అది విని తట్టుకోలేకపోయాడు. ఒక మంచి స్నేహితుడే దూరం అవుతూ ఉంటే మనం భరించలేమే, అలాంటిది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః అని కదా. ఎవరండి ఈ వచ్చింది, ఎవరండి ఆ తత్వము అని అంటే సచ్చిదానంద స్వరూపుడు, విశ్వమును ఉత్పత్తి స్థితి లయములు చేసేటటువంటి వాడు, ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవుల యొక్క 3 తాపములను నశింప చేసేటటువంటి వాడు. అటువంటి శ్రీకృష్ణుడు నేను అవతారం చాలించి వెళ్ళిపోతాను అంటే ఎంత బాధగా ఉంటుందండి. ఉద్ధవుడు అదే చెప్పాడు తన బాధని, నేను తట్టుకోలేను, నిజంగా మీరు వెళ్ళిపోవాలంటే నేను కూడా వచ్చేస్తాను అంటాడండి ఉద్ధవుడు. అప్పుడు దానికి శ్రీకృష్ణ పరమాత్మ అంటారు, లేదు లేదు, శ్రీమద్ భాగవతము అనేటటువంటిది వ్యాస భగవానుని చేత విరచితమైంది. విరచితమైనటువంటి ఆ గ్రంథంలో నా యొక్క తేజస్సుని ప్రవేశింపబడతారు. స్వకీయం యద్భవేత్ తేజః స్వకీయం, నా యొక్క సొంతమైనటువంటి ఈ తేజస్సుని భాగవతే శ్రీమద్ భాగవతమునందు అదథాత్ ఉంచుతాను. తిరోధాయ ప్రవిష్టోయం శ్రీమద్ భాగవతార్ణవే, నేను వెళ్ళినట్లే అనిపిస్తుంది కానీ నేను తిరిగి దానిలో ప్రవేశిస్తాను. ఏమిటది? శ్రీమద్ భాగవతము అనేటటువంటి సాగరము. అటువంటి ఆ సాగరంలో నేను ప్రవేశిస్తాను. అంతేత దానికి అంతటి మహిమ ఉంటుంది. అంతేకాదు, తేనేయం వాగ్మయీ మూర్తి, ఆ కారణంగా ఈ శ్రీమద్ భాగవతం ఉన్నదే ప్రత్యక్షావర్తతే హరే, ఆ హరికి అంటే నాకు ప్రత్యక్షంగా ఉన్నటువంటిది ఈ శ్రీమద్ భాగవతం. అందుచేత సేవనాత్, శ్రీమద్ భాగవతాన్ని సేవించడం, అదే మనకి చెబుతారండి, కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ, కృష్ణునికి, వాసుదేవాయ, వసుదేవుని సుతుడిగా వచ్చాడు ఒకటైతే, వసతీతి వాసుడు, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి వాడు వాసుదేవుడు. అంతేకాదు హరయే, ఆ హరి నామాన్ని స్మరించినంత మాత్రాన పాపములన్నింటినీ హరింపచేసేటటువంటి వాడు. పరమాత్మని ఎవడండి ఇతడు అంటే సాక్షాత్తు పరం ఆత్మ. పరమాత్మ జీవాత్మ కాదు సుమా, నానాత్మంగా ఉన్నటువంటి జీవాత్మలకు ఆధారంగా ఉన్నటువంటి పరమాత్మ. అటువంటి ఆ పరమాత్మను ఎవరైతే ప్రణతః నమస్కారం చేస్తారో, దేనికండి నమస్కారం చేస్తే ఏమిటండి లాభము అని కదా మనం వెంటనే ఒక అడుగు తీసాడు, ఏమిటండి లాభము అని ప్రశ్నిస్తాం. అంచేది ఇక్కడ తెలియచేస్తున్నారు, ప్రణత క్లేశనాశాయ, నీకున్నటువంటి క్లేశము, నీకున్నటువంటి బాధ, కష్టం, నష్టం, చాలా ఉన్నవి కదండి లిస్టు, వీటన్నింటినీ నశింపచేసేటటువంటి వాడు. ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః, అతడు గోవిందుడు. అటువంటి గోవిందుడికి నమస్కారం, నమస్కారం, నమో నమః, నమో నమః. శ్రీమద్ భాగవత గ్రంథాన్ని సాక్షాత్తు భగవంతుడి యొక్క స్వరూపం కాబట్టి ఒక పుష్పాన్ని పెట్టి ధూప దీపాలు సమర్పించి కలకండం ఏదో ఒక సమర్పిస్తే కూడా మనకున్న కష్టాలన్నీ నివారింపబడతాయి అని శాస్త్ర ప్రమాణం అండి. మహాత్ములు ఎందరికో చెప్పారు, ఎందరో చేసి ఆ ఫలితాన్ని అనుభవించారండి. అందుచేత తేన ఇయం వాగ్మయీ మూర్తి ప్రత్యక్షావర్తతే హరే, ఆ హరికి ప్రత్యక్ష రూపమే శ్రీమద్ భాగవతం. అటువంటిది సేవనాత్, సేవించడం ద్వారా. అంతేకాదు శ్రవణాత్, వినడం ద్వారా, పాఠాత్, పఠించడం ద్వారా, దర్శనాత్ పాపనాశిని, దర్శనాత్ పాపనాశిని అన్నారు కాబట్టి ఒక్కసారి ఇదిగో
శ్రీమద్ భాగవత శాస్త్రం. ఇది ఎవరు అంటే వట్టి గ్రంథం కాదు సుమ, సాక్షాత్తు హరి. ఆ చిన్నపిల్లాడి మనం ఎలా ఎత్తుకున్నటువంటి అనుభూతి కలుగుతుందో అలా ప్రత్యక్షము స్వామే చెప్పాడు కదండి. ఎవరూ చెబితే మనం నమ్మమండి, స్వామే చెప్పాడు కాబట్టి స్వామి యొక్క రూపం దర్శనాత్ పాపనాశని, దర్శనం మాత్రం చేత పాపాన్ని నశింపచేసేటటువంటి శ్రీమద్ భాగవత శాస్త్రము అని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడితో చెప్పారు. అందుచేత ఇదిగో ఇక్కడ ఎవరైతే భక్తి జ్ఞాన వైరాగ్యములతో నదీమ తల్లులతో పాటుగా శ్రవణం చేస్తూ ఉన్నారో అక్కడ నారద మహర్షి తెలియచేస్తూ ఉన్నారు. అందుచేత దీనికి ఇంతటి మహిమ, దీనికి ఎంతటి ఫలితం వచ్చింది అని తెలియచేస్తూ ఉన్నారు. భక్తేషు గోవింద స్వరూపకర్త్రీ, ఈ భాగవతం ఏం చేస్తుందండి? బాగు చేస్తుందండి. భాగవతం 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 బాగవుతాం, అది మాత్రం తచ్చమండి, బాగవుతామండి. ఏమిటి బాగండి? ముందు వాక్కు బాగవుతుందండి, 2 మనస్సు బాగవుతుందండి, 3 బుద్ధి కూడా బాగవుతుందండి. ఇంక ఇవి 3 బాగున్నప్పుడు శరీరం కూడా బాగుంటుంది కదండి. ఇంకా బాగోలేనిది ఏముంది? అన్నీ బాగుంటాయండి. అంతేకాదు లోపల ఉన్నవాడు బాగా కనిపిస్తాడు. ఎక్కడున్నాడంటే వాడు హృది సర్వస్య విస్థితం, సర్వులకు, ఎవరో సాధకులకి జిజ్ఞాసులకి మాత్రమే అని చెప్పలేదండి, సర్వుల యొక్క హృదయములలో ఉన్నాడు. హృదయమునందు ఉన్నవాడు అతడి. అంచేత లోపల ఉన్నవాడు కూడా ఈ భాగవత శ్రవణ పఠన ఫలితం ఏం చేస్తుందంటే బాగా కనిపించేట్టుగా చేస్తుంది. అందుచేత భక్తేషు గోవింద స్వరూపకర్త్రీ, భక్తుల యొక్క ఆ హృదయాలలో ఆ గోవిందుడు స్వరూపంగా ఉన్నాను అనేటటువంటి అనుభూతిని ప్రసాదిస్తాడండి. ప్రేమైక ధత్రీ, ప్రేమను స్థాపన చేసేస్తుందటండి. భూమిలో మనం విత్తనం వేస్తాం కదా, అలా ఇది ఏం చేస్తుంది? ప్రేమ అనేటటువంటి విత్తనాన్ని నాటుతుందటండి. భవరోగహంత్రి, ఇంకా ఏం చేస్తుందండి? భవము, పుట్టుట అనేటటువంటి రోగాన్ని కాస్త నాశనం చేస్తుంది. ఇక్కడ చూడండి, ఏ తపఫలము, ఏ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రామాణికత, దాన్ని విశ్వసించినటువంటి అంతటి దుష్టుడైనటువంటి దుందుకారుడు, అంతటి కాముకుడు ఏమయ్యాడండి? ఈ శ్రవణం ద్వారా తాను ముక్తిని పొందాడు. వాడే ముక్తిని పొందితే మరి మనం ముక్తి పొందమండి, పొంది తీరుతాము. అంచేత భవరోగహంత్రీ సాత్వం చ తిష్టస్వ సుధైర్య సంశ్రయ, ఇన్ని చెబుతూ నారద మహర్షి భక్తి మాతతో, అమ్మ అసలే నీవు భక్తివి, అంచేత ఈ భాగవత శ్రవణం ద్వారా నీకు భక్తి యొక్క శక్తి పెరుగుతుంది. నీ ఈ జ్ఞాన వైరాగ్యాలకు కూడా మరలా తిరిగి సత్వము తేజస్సు అన్నీ వస్తాయమ్మా అని చెబుతూ ఉన్నారండి. అలా చెప్పినప్పుడు ఇక్కడ మనకి శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేసే ముందుగా ఏమని ప్రార్థించాలో తెలియచేస్తున్నారు. అందరూ చెప్పండి, మేము ముందుగా అంటాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సంసార సాగరే మగ్నం దీనం మాం కరుణానిధే కర్మమోహ గృహీతాంగం మాముద్ధర భవార్ణవాత్. శ్రీమద్భాగవతాక్షోయం ప్రత్యక్షః కృష్ణ ఏవ హి స్వీకృతోసి మయా నాథ ముక్త్యర్థం భవసాగరే. మనోరథో మదీయోయం సఫలః సర్వథా త్వయా
నిర్విఘ్నేనైవ కర్తవ్యః దాసోహం తవ కేశవ. ఏవం దీనవచః ప్రోచ్య భక్తారం చాథ పూజయేత్. ఈ రీతిగా దీనంగా ప్రార్థించి తర్వాత ఈ ప్రవచనం చేసేటటువంటి వారిని కూడా పూజించి వస్త్రభూషణములతో ఆ భాగవత రూపంగా గ్రంథ రూపంగా ఉన్నటువంటి భగవంతుణ్ణి పూజించాలి అని చెప్పారు. ఆ తరువాత శుకరూప ప్రబోధజ్ఞ చెప్పండి అంత. శుకరూప ప్రబోధజ్ఞ సర్వశాస్త్ర విశారద ఏతత్ కథా ప్రకాశేన ఏతత్ కథా ప్రకాశేన మదజ్ఞానం వినాశయ మదజ్ఞానం వినాశయ. ఇలా శ్రీమద్భాగవత శాస్త్రానికి పూజ చేసి సాక్షాత్ స్వామి రూపంగా దర్శనం చేశారండి. ఎందుకని వచ్చింది దీనికి ఇంతటి ఫలితము? సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ స్వధామానికి వెళ్లే సమయంలో మరలా వెనక్కి వచ్చి తన శక్తిని తేజస్సును భాగవతంలో ప్రవేశింపజేసిన కారణంగా అది సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రత్యక్ష రూపము శ్రీమద్భాగవతం. అందుచేత దీనికి ఎంతటి ఫలితం వచ్చింది అని అందరికీ నారద మహర్షి తెలియజేశారండి. నిగమ కల్పతరోర్గళితం ఫలం శుకముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికాః ముహు ముహు అహో రసికాః భువి భావుకాః. చెబుతూ ఉన్నారండి. నిగమ కల్పతరో గలితం ఫలం. వేద వృక్షము ఉంటే ఆ వేద వృక్షమునకు ఒక పండు పండింది. ఆ పండిన పండు కాస్త ఏమైందండి? గలితం జారింది. క్రింద పడకుండగానే పట్టిందండి. ఎవరండి? శ్రీ శుకం అండి. మనందరికీ తెలుసండి. మన జామ పండు ఉందనుకోండి, అది చిలకగానే ముందుగా కొరికి ఉందంటే చిలకొట్టుకాయ తియ్యగా ఉంటుందనేది మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చునండి. అది దోరకాయ కావచ్చు, పండుకాయ కావచ్చు. అలానే ఇక్కడ వేదాంతములు అనేటటువంటి వృక్షమునకు పండిన పండు చెప్పారే, ఇందులో పిక్క చెక్క ఏమీ లేదు అని. అటువంటి ఆ ఫలము శుకముఖాదమృతద్రవ సంయుతం. ఈ శ్రీ శుకము మొట్టమొదటిగా కొరికిందండి, అంటే రుచి చూసిందండి, అంటే ఆస్వాదించిందండి, అంటే అమృతాన్ని గురోలిందండి. ఎవరండి? శుకరూపంగా ఉన్నటువంటి మహాత్ముడు. శుకముఖాత్ అమృత ద్రవ సంయుతం. అమృతం కాస్త ద్రవిస్తూ ఉందండి శుకముఖము యొక్క స్పర్శతో. అక్కడ ఉన్నదే అమృతము, రెండవది జ్ఞానామృతం, అన్ని కలిసి ఉన్నవండి. అంచేత శుకముఖాదమృత ద్రవ సంయుతం గలితం ఫలం. శ్రీ శుకుని చేత కూడా రుచి చూడబడినటువంటి పండు రాలింది. ఇప్పుడు ఏం చెయ్యాలండి? పండు రాలితే ఎవరికి దొరుకుతుందో పట్టుకోవాలండి. మరి ఆ పట్టుకున్నటువంటి ఫలాన్ని కాస్త అది మీరు ఇంకా మామిడి పండు రసం ఇలా పిండుకుంటే లోపల టెంక్ ఉంటుందండి. దీనికి టెంక లేదండి, జుర్రుకోవడమేనండి. పిబత, తాగండి తాగండి. ఏమిటండి తాగడం? భాగవతం. భాగవతం అండి. అదేంటి భాగవతం పండు ఎలా అవుతుందండి? అవునండి, రసం. దానిలో ఉన్నదంతా రసమేనండి. ఎక్కడెక్కడ ఉందండి? ఏ స్కంధాల్లో ఉందండి అని అంటారా? ఆలయం, ఆ సమంతాత్లయం,
మొత్తం మీరు ఎక్కడ చూసినా ఉన్నదంతా రసమే. అంతేత తాగండి తాగండి తాగండి. ముహుహు అహో రసికా, మాటి మాటికి ఎప్పుడు తాగాలండి? కాఫీ ఎన్నిసార్లు తాగుతారండి? 3 సార్లు అండి. ఆ కాఫీ తాగితే ఏం వస్తుందో లేదో తెలియదు కానీ భాగవత కథ సుధా రసాన్ని తాగితే మీరు కోరుకున్నవి కొన్నైతే కోరుకోనివి మరి ఎన్నో వస్తాయి. ఎందుకని అన్ని దానిలో ఉన్నవి కాబట్టి. భక్తి జ్ఞాన వైరాగ్య తత్వ ముక్తులు కలిగి ఉన్నటువంటిది ఈ భాగవత ఫలం. అందుచేత పిబత భాగవతం రసం ఆలయం ముహురహో రసికా. అహో రసికా, అసలు మీలో రసికత్వమే ఉన్నట్లయితే. ఇదేమిటండి ఇలాంటి పదాన్ని వాడారు అంటే, అవునండి, నిజమైన రసికత ఏమిటండి? రసస్వరూపుణ్ణి గ్రోలడం, రసస్వరూపుణ్ణి ఆస్వాదించడం అండి. అంచేత అహో రసికా భువి భావుకా, మీకు నిజంగా మంచి మనసే ఉంటే, ఆ మనస్సుకి భావుకత్వమే ఉంటే, అటువంటి భావుకత కూడినటువంటి మనస్సుతో ప్రేమించండి, ఆస్వాదించండి, త్రాగండి అని అన్నారు. మీకు వెంటనే ప్రశ్న కలగవచ్చండి, అదేమిటండి ఇదేమీ పండు కాదు, కొని తిందామా రసంగా నోట్లో పోసుకుందామంటే అది కాదు కదండి అని అంటే, ఇక్కడ మనం మర్చిపోకుండా గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం ఒకటి ఉందండి. 19 ముఖాః, విశ్వుడికి తైజసుడికి 19 ముఖాలు ఉన్నవి అని చెప్పుకున్నాం కదండి. 19 ముఖాలు ఏమిటి? జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, ప్రాణములు 5, అలాగే మనసు బుద్ధి చిత్తము అహంకారం. 19 ముఖాలతో స్థూలంగా భుజిస్తూ ఉన్నాడు. అదే 19 ముఖాలతో సూక్ష్మంగా భుజిస్తూ ఉన్నాడు. వాడు తైజసుడు, వీడు విశ్వడు. అంతేది ఇక్కడ ఏ ఏ ఇంద్రియము ఆయా విషయాన్ని గురవలడం దానికి ఆహారం. మరి ఇప్పుడు మీ దగ్గర పాత్రలు సిద్ధంగానే ఉన్నాయి కదండి. ఏమా పాత్రలు? వెండి పాత్ర, బంగారు పాత్ర అని అంటే మనం విందామని అనుకోవడమే బంగారు పాత్ర అండి. ఎందుకు ఏమా పాత్ర? చెవులు అనేటటువంటి పాత్రలు. ఈ చెవికి అది రసం, నోటికి భగవన్ నామము రసమైతే శ్రవణం చెయ్యడం అనేటటువంటిది. ఋతు చక్రవర్తికి విష్ణు భగవానుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకు అంటే, స్వామి మీ యొక్క ఆ దివ్య మంగళ విగ్రహం యొక్క ఆ మహిమలు, ఆ మహాత్మ్యము వినడానికి నాకు 2 చెవులు సరిపోవట్లేదు, ఒళ్ళంతా చెవులు కావాలి అన్నాడు. అంటే 2 చెవులు సరిపోవట్లేదు అనమాట. అలా చెవులు అనేటటువంటి పాత్రతో చిరుకోవడమే. ఏమిటండి? భాగవత సుధా రసాన్ని. అంచేత పిబత భాగవతం రసమాలయం అని అన్నారండి. పాతక సంసర్గం పూరిత నానావిధ ఫలవర్గం, పూరిత నానావిధ ఫలవర్గం పిబతే రామరసం రసనే పిబతే రామరసం పిబతే రామరసం. జనన మరణ భయ శోక విదూరం, జనన మరణ భయ శోక విదూరం, సకల శాస్త్ర నిగమాగమ సారం, సకల శాస్త్ర నిగమాగమ సారం పిబతే రామరసం రసనే పిబతే రామరసం పిబతే రామరసం.
హంస ఆశ్రమ గీతం శుద్ధ పరమ హంస ఆశ్రమ గీతం శుక శౌనక కౌశిక ముఖ పీతం శుక శౌనక కౌశిక ముఖ పీతం పిబరే రసనే పిబరే రామరసం పిబరే రామరసం రసనే పిబరే రామరసం రామరసం రామరసం. అందుకని హే రసనేంద్రియమా రామరసాన్ని గ్రోలవే అని నామరసము రసనేంద్రియానికైతే అక్కడ కథారసము శ్రవణేంద్రియానికి. అందుచేత ఇన్ని ఇంద్రియాలతో ఏం చెయ్యాలండి? ఏకాదశి ఏకాదశి అంటే ఏమిటి అంటే ఏకాదశ ఇంద్రియాలతో భక్తి రసాన్ని, భగవద్ రూపాన్ని, భగవన్ నామాన్ని, భగవన్ మహిమను అందించడమే నిజమైనటువంటి ఏకాదశి. అంతేత హృషీకేశుడు కదండి. హృషీకములు అంటే ఇంద్రియములు. ఈ ఇంద్రియములను ఎవడు ఉండి నియమిస్తూ ఉన్నాడు? మరి ఆ నియమించేటటువంటి వాడికి కృతజ్ఞత చెప్పవద్దు? ఎవడుంటే మనం పని చేస్తున్నాము వాడి వైపు చూడవద్దు? ఇందాక మనం 5 వేశ్యలు అని అనుకున్నాం చూడండి. అంటే మన ఈ జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు ఎక్కడ తిరుగుతాయండి? బజార్లోనే కదండి తిరుగుతాయి. ఎప్పుడు బయటే కదండి తిరుగుతాయి. అలా బయటే తిరగడం అలవాటు పడిపోయి వ్యభిచరించడం మొదలు పెట్టినవండి. అంతేది ఇక్కడ మనకి భక్తి ఏమి నేర్పిస్తుందండి? అరే వ్యభిచారము కాదు, అవ్యభిచారము. అంటే ఒకసారి ఈ రూపం, ఒకసారి ఆ రూపం, ఒకసారి ఈ రసము, ఒకసారి ఆ రసము, ఓ శబ్దస్పర్శ రూపరసగంధాల్ని మార్చి 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 అనుభవిస్తూ ఉన్నదే ఈ మనస్సు. అదిగో అలా వ్యభిచరించక అంటే మారక, మార్పు లేకుండగా ఒకే నిష్ఠలో ఒకే స్థితిలో ఉండడమే అవ్యభిచారి భక్తి ఇది ఉచ్యతే. అది అవ్యభిచరిత భక్తి అని చెప్పారండి. అంతేత అక్కడ ఈ కథ ఆత్మదేవుడు అని అన్నప్పుడు ఎవరండి? ఆ స్వరూపము ఎవరో కాదు, నేనే ఆ ఆత్మదేవుణ్ణి. నా ఇంద్రియములు, నా మనస్సు, నా బుద్ధి, నా మనస్సులో పుట్టినటువంటి కాముకుడే కామన ఏం చేసిందండి? వేరే వేరే భయంకరమైనటువంటి కృత్యములను కర్మలను చేయించింది. అటువంటి వాడికి మరలా బుద్ధి కలిగించింది ఏమిటి అని అంటే గోవుకు వేస్తే గోవుకు ఫలం వచ్చింది అనుకున్నాం కదండి. మనస్సుని ఎక్కడో బజారులో వదిలేసి వాక్కుతో ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ జపం జరుగుతూ ఉంటుందండి. చేతిలో జపమాల తిరుగుతూ ఉంటుందండి. అయితే మనస్సు ఎక్కడెక్కడో తిరిగినా వాచిక జపం జరుగుతుంది కాబట్టి మరి వాచిక జప ఫలం ఊరికే పోతుందండి? పోదండి. వాక్ సిద్ధి కలుగుతుందండి. ఈ కలిగినటువంటి వాక్ సిద్ధి ఏం చేస్తుందండి? ఇతరులను ఆయుష్మాన్ భవ, సౌభాగ్యవతి భవ అనేటటువంటి ఆశీస్సును కూడా ఫలింప చేస్తుంది. ఎందుకని వాక్ సిద్ధి కలిగింది కాబట్టి. అలా అటువంటి ఆ గోవు గర్భం నుంచి ఆవిర్భవించినటువంటి జ్ఞానస్వరూపుడైనటువంటి గోకర్ణుడు మరలా శ్రీమద్ భాగవతాన్ని ప్రవచనం చేస్తే, పారాయణం చేస్తే తద్వారా మనస్సుకు పుట్టినటువంటి కామన అయినటువంటి దుందుకారుడు ఎలా ముక్తిని పొందాడో అలా మన వాచిక స్తోత్ర పారాయణ జపం ఏదేది చేసినా ఇవి కూడా ఏది వృధా పోదు. అయితే దీనితో పాటుగా మనస్సును జోడించినట్లయితే ఆ దుందులీకి పట్టిన దుర్గతి పట్టదు, దుందుకారుడి వంటి కామన పుట్టదు. ఇది మనకిక్కడ తెలియజేస్తున్నారు ప్రధానంగా.
అందుచేత అటువంటి శ్రీమద్ భాగవతాన్ని ఎప్పుడైతే నారద మహర్షి అక్కడ ప్రవచనం చేశారో ఇక్కడ భక్తికి మంచి శక్తి వచ్చిందండి. అంతవరకు నిస్సత్తువుగా పడి ఉన్నటువంటి జ్ఞాన వైరాగ్యములు లేచారండి, శక్తిని పుంజుకున్నారండి. అప్పుడు చెబుతారు నారద మహర్షి, జ్ఞాన వైరాగ్యములు వైకుంఠానికి వెళ్ళడం మంచిది. ఎందుకని ఈ కలియుగంలో, ఈ కలికాలంలో జ్ఞానము ఎక్కడా పని చెయ్యదు, వైరాగ్యము అంతకన్నా పని చెయ్యదు. ఎవడికి విరక్తి ఉంటుంది? అంతా రక్తి తప్ప అని జ్ఞాన వైరాగ్యాల్ని పంపించేశారండి. ఇక ఉన్నది ఏమిటి? అమ్మా భక్తి మాత, నీవు అందరి హృదయాలలో నీవు వెలుగొందుతూ ఉంటావు. ఎవరికి భగవంతుని మీద ప్రేమ ఉందో అక్కడ నీవు ఉంటావు. ఎవరి హృదయంలో భగవంతుడు నివసిస్తూ ఉంటాడు అక్కడ నీ స్థానం తల్లి, నీవు మాత్రం వెళ్ళిపోవద్దు వైకుంఠానికి అని కోరుకుంటారు. ఎందుకని? కలవు భక్తి కలవు భక్తి భక్త్యా కృష్ణ పురస్థిత. ఈ కలికాలంలో భక్తి 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 ఒకటి ఉంటే చాలు. ఏం చేస్తుందండి? ఎక్కడో ఉన్న శ్రీకృష్ణ పరమాత్మను తీసుకొచ్చి నీ ముందు నిలుపుతుంది. అదే కదా భక్త మీరా. శ్రీకృష్ణ పరమాత్మ అవతరణ చాలించినప్పటికీ కూడా సాధించింది, దర్శనాన్ని పొందింది. అంతేనా? దర్శనము స్పర్శనమేనా? పెళ్లి చేసుకుందండి, ప్రియుడుగా ఉంచుకుందండి. అలా ఎందరో ఎందరో భక్తులు. అలాగే పండరీనాథుని భక్తులుగా చెప్పండి, మరి ఏ బృందావన విహారి ధాముడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ భక్తులుగా చెప్పండి. అంచేత భక్తి ఏం చేస్తుంది అంటే చాలా సులభం చేస్తుంది అని అంటూ శ్రీమద్ భాగవత గ్రంథానికి జయ జయకారాలు చెబుతూ ఉన్నారు. జయ జయ మనరే జయ జయ మనరే శ్రీమద్ భాగవత పురాణం. జయ జయ మనరే శ్రీమద్ భాగవత పురాణం. జయము 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 జయ జయ మనరే శ్రీమద్ భాగవత పురాణం. భక్తి జ్ఞాన వైరాగ్య తత్వముక్తి రూపములకు భక్తి జ్ఞాన వైరాగ్య తత్వముక్తి రూపములకు జయ జయ మనరే శ్రీమద్ భాగవత పురాణం. జయము 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 అతి నిర్మల పావనమిది నిగమ కల్పతరు కలమిది. అతి నిర్మల పావనమిది నిగమ కల్పతరు కలమిది. సుఖముఖ సుఖయుత ఫలమిది రసమయ సుఖ భరితంబిది. సుఖముఖ సుఖయుత ఫలమిది రసమయ సుఖ భరితంబిది. జయ జయ మనరే శ్రీమద్ భాగవత పురాణం. జయము 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 జనన మరణ భయహరణం సకల వికల కలిహరణం. జనన మరణ భయహరణం సకల వికల కలిహరణం. విషయ విష వినాశనము విమల మనో వికాసనము. విషయ విష వినాశనము విమల మనో వికాసనము. జయ జయ మనరే శ్రీమద్ భాగవత పురాణం. జయ జయ మనరే శ్రీమద్ భాగవత పురాణం. శ్రేయస్సుల సంయోగము శ్రీహరి అవయవ రూపము.
द्वितीयश्च चरणौ द्वौ प्रकीर्तितौ तृतीयश्च चतुर्थश्च द्वागुरुः समुदीरितौ पंचमो नाभिदेशश्च षष्ठो हृदयमुच्यते सप्तमश्चाष्टमश्चैव बाहुद्वौ परिकीर्तितौ नवमः कण्ठदेशः स्यात् दशमो मुखमेव च एकादशो ललाटं स्यात् द्वादशो शिखोच्यते एवं भागवतं सर्वं श्रीहरेः अंगमुच्यते श्रीहरेः अंगमुच्यते श्रेयस्सुल संयोगं श्रीहरि अवयवरूपम् रसिक हृदय विलासितं राधा प्रिय निवासितं रसिक हृदय विलासितं राधा प्रिय निवासितं जय जय वनरे श्रीमद्भागवतं पुराणं जयमु 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 भक्तुल निज जीवन विधि भगवन् निज तत्त्वं विधि भक्तुल निज जीवन विधि भगवन् निज तत्त्वं विधि सच्चिदानन्दं विधि चैतन्य स्वरूप विधि सच्चिदानन्दं विधि चैतन्य स्वरूप विधि जय जय वनरे श्रीमद्भागवत पुराणं जय जय वनरे श्रीमद्भागवत पुराणं जयमु 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 भक्ति ज्ञान वैराग्य तत्त्वमुक्ति रूपं भक्ति ज्ञान वैराग्य तत्त्वमुक्ति रूपं जय जय वनरे श्रीमद्भागवत पुराणं जयमु 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 శ్రీమద్భాగవత పురాణము భక్తి జ్ఞాన వైరాగ్య తత్వ ముక్తులను ప్రసాదించేటటువంటిది. అటువంటి శ్రీమద్భాగవత పురాణానికి జయము 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 అని అంటూ ఏ ఏ స్కంధములు స్వామికి శ్రీచరణములుగా ఉన్నవి, మరి ఏ స్కంధములు ఊరువులుగా ఉన్నవి, మరి ఏ స్కంధములు నాభిదేశంగా హృదయంగా ఉన్నది, మరి ఏ స్కంధము కంఠంగా ఉన్నది, మరి ఏ స్కంధం ముఖ పద్మంగా ఉన్నది, మరి ఏ స్కంధం లలాటంగా ఉన్నది, మరి ఏ స్కంధం శిరస్సుగా శిఖగా ఉన్నది అనేది తెలియజేస్తూ ఇది సర్వము శ్రీమద్ భాగవతము అనేటటువంటిది భగవంతుని యొక్క అవయవ రూపము. ఓం మంగళం యాదవేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు.